మానసిక ఆరోగ్యంపై వైలెంట్ మీడియా ప్రభావం చాలా ఉంటుందండి. ఎట్లయితే కంప్యూటర్ సైన్స్ లోపల అంటామో గీగో గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. మీరు ఏది ఫీడ్ చేస్తారో అదే బయటకు వస్తుంది. అదేవిధంగా మన మానసిక ఆరోగ్యం పైన ఈ వైలెంట్ వీడియో ప్రభావం చాలా ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎప్పుడైనా రాత్రిపూట పడుకునేటప్పుడు నేను గనక ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ వార్ అవుతుంది, ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా వార్ అవుతుంది, ఆ వీడియోలు కనుక చూసి పడుకుంటే నేను సమ్హౌ ఐ ఫీల్ డిస్టర్బ్డ్. నేను ఐఎమ్ సర్ప్రైజ్డ్, రాత్రిపూట కలలో కూడా అవే వస్తూ ఉంటాయి. అంటే దాని ప్రభావం మానసికంగా మన మీద ఉంటుంది. ఈ వైలెంట్ వీడియోసు దాని యొక్క ప్రభావం మానసిక శారీరకంపై తప్పకుండా దాని యొక్క ప్రభావం ఉంటుంది. అందుకోసమని చెప్పి మీరు ఏదైనా భయానకమైన పిక్చర్స్ అంటే హారర్ మూవీసు, టూ మచ్ ఆఫ్ వైలెన్స్ ఉన్న మూవీసు, లేకపోతే మరీ మనిషిని కలిచివేసేటువంటి ఇవి, లేకపోతే ఈ మధ్యన ఛానల్స్ లోపల క్రైమ్ గురించి టోటల్ ఛానల్సే ఉన్నాయి. ఆ క్రైమ్ గనక మనిషి లోపలగా చూసినట్టయితే అది కంటిన్యూస్గా అది మానసికమైన ఒక తీవ్రమైన అలజడిని సృష్టిస్తుంది. అదేవిధంగా మన లోపల ఒక హార్మోన్స్లో కూడా డిఫరెన్స్ వస్తుంది. మన లోపల ఒక సైకలాజికల్గా దాని ప్రభావం ఉంటుంది. ఏదైతే కామ్ అండ్ క్వైట్గా హ్యాపీగా సంతోషంగా ఉండాల్సింది మనము ఆ వైలెన్స్ ప్రభావంతో మనిషిలో కోపం పెరుగుతుంది. ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఆ వైలెన్స్ వాళ్ళు చేశారో మనం కూడా చెయ్యాలి అనే ఒక ఆలోచన మనసు లోపల వస్తుంది. ఆ మనసులో గనక ఆ ఆలోచన వచ్చినప్పుడు దీన్ని థ్రెషోల్డ్ పాయింట్స్ అంటాము. అంటే మనిషిలో కోపం కట్టలు తెంచుకొని చాలా కోపంగా ఉండి విపరీతమైనటువంటి మానసిక ఆందోళనలో ఉన్నప్పుడు ఒక రివెంజ్ తీసుకోవాలి, వాడిని ఏదైనా చెయ్యాలి అని మనిషిలో గనక ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎక్కడో అక్కడ మన సబ్కాన్షియస్ మైండ్ అంతర్లీనమైనటువంటి మనం చూసిన వైలెన్స్ వీడియోస్ ప్రభావం ఆ క్షణం లోపల అది పైకి వచ్చేసి మనం తెలియకుండానే ఆ విధంగానే చేయడం మొదలు పెడతాము. కొంత రీసెర్చ్ జరిగింది. ఏదైతే ఈ క్రైమ్ మీద వీడియోస్ చేసిన వాళ్ళు, క్రైమ్ వీడియోస్ రెగ్యులర్గా చూసిన వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఒక కోపం ఒక థ్రెషోల్డ్ పాయింట్ దాటిన తర్వాత వాళ్ళు కూడా ఇటువంటి క్రైమ్ చేశారు, ఏదైతే వీళ్ళు వైలెన్స్ చూశారో అటువంటి వైలెన్సే వాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్ లోపల చేసి వాళ్ళు ఒక చట్టానికి దొరికి వాళ్ళు కూడా జైలు పాలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సాధ్యమైనంత వరకు ఇటువంటి వైలెన్స్ అండ్ క్రైమ్ ఉన్నటువంటి వీడియోస్ని ఆ వైలెన్స్ని ఎంతగా తగ్గించుకుంటే అంత బెటరు. ఏదైనా పర్సనల్ డెవలప్మెంట్ కానీ మానసికంగా ఉత్సాహపరిచేదాన్ని కానీ లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన లోపల ఒక కొత్త హార్మోన్స్ ఏవైతే న్యూరోపెప్టైడ్స్ అవి రిలీజ్ అయ్యి ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి మనలో ఒక కొత్త నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. అదే మనం వైలెన్స్ కనుక ఎక్కువ చూసినట్టయితే ఆ వైలెన్స్ ప్రభావం మన మానసిక శరీరం మీద అది తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. మన కోపం కానీ మనలో ఉన్న అసహనం కానీ అదొక లెవెల్ దాటినప్పుడు, అదొక థ్రెషోల్డ్ పాయింట్ దాటినప్పుడు వీళ్ళు ఇంతకుముందు వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు అలా చేయడానికి ప్రభావితం కాబడతారు. ఎందుకంటే ఒక రీసెర్చ్ జరిగింది. సినిమాలో జరిగిన వైలెన్స్లకి కొన్ని క్రైమ్స్కి అదేవిధంగా
కొన్ని ఛానల్స్ లోపల ఏదైతే క్రైమ్ చూపించారో వీళ్ళు అదే విధంగా ఏ విధంగా అయితే వాళ్ళు చేశారో అదే విధంగా వీళ్ళు కూడా చేసి వీళ్ళు చట్టానికి దొరకకుండా ప్రయత్నాలు చేసినా కూడా ఎప్పుడో ఒకప్పుడు వీళ్ళు చట్టానికి దొరికి అనవసరమైనటువంటి చికాకుల్లో ఇరుక్కొని వీళ్ళు జైలు పాలైన వాళ్ళు కూడా లెక్కలేనంత మంది ఉన్నారండి. అందుకోసమని చెప్పి ఈ యొక్క వైలెన్స్కి దూరంగా ఉండాలి. ఇప్పుడు చాలామంది ఏదైతే వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్ ఇంట్లోపల ఏదైతే జరుగుతోందో ఆ సినిమాల లోపల టీవీ లోపల చూసి అది సర్వసాధారణం అని చెప్పేసి వీళ్ళు నార్మల్గా వీళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. అదేవిధంగా ఒక్కోసారి ఈ పార్నోగ్రఫీ లేకపోతే కొన్ని అశ్లీలమైనటువంటి వీడియో లోపల ఈ వైలెన్స్ని ఒక జుగుప్సాకరంగా చూయించి అది చూస్తూ 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 పోయినప్పుడు వీళ్ళ లోపల ఆ లాని కానీ ఇది తప్పని కానీ తెలియకుండా వాళ్ళు ఏ విధంగా చేశారు, వాళ్ళు నిజమైన జీవితంలో కూడా అదే విధంగా వైలెన్స్ చేసి అదేవిధంగా వీళ్ళు ఒక అసంఘికమైనటువంటి కార్యకలాపాలకి వీళ్ళు పాల్పడి వీళ్ళు చిక్కుల్లో పడి ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యొక్క వైలెన్స్ మీడియాలో చూయించింది. సోషల్ మీడియా కానీ మూవీ మీడియా కానీ ఏదైనా మీడియా కానీ మన మైండ్ లోపల ఏది చూసినా కూడా అది నిక్షిప్తమైపోతుంది. కారణం ఏంటంటే మైండ్ ఈజ్ ది లీనియర్లీ అరేంజ్డ్ మల్టీ సెన్సరీ టోటల్ రికార్డ్ ఆఫ్ ది సక్సెసివ్ మూమెంట్స్ ఆఫ్ నౌ కాల్డ్ అస్ స్టాక్. మనం ఏది చూసినా ఏది మనం విన్నా ప్రతిదీ కూడా మన బ్రెయిన్ అన్నది ఒక జైంట్ ఫైలింగ్ క్యాబినెట్, ఒక పెద్ద మెమరీ. ఎట్లయితే హార్డ్ డిస్క్ లోపల ప్రతిదీ స్టోర్ అవుతుందో మన మైండ్ కూడా ప్రతిదీ స్టోర్ అయిపోయి ప్రతి దాన్ని స్టోర్ చేస్తుంది. మనం మంచి ఆలోచనలు గనక మనం మంచి ఆలోచనలు కలిగినటువంటి వీడియోలు చూసినా, మంచి ప్రవృత్తి నేర్పించేటువంటి ఒక ఉత్తేజమైనటువంటి ఉత్సాహకరమైనటువంటి ఒక మానసిక ఉల్లాసాన్ని కలిగించేటువంటివి, మనిషికి ఆనందాన్ని కలిగించేటువంటి, మనిషికి ఒక అభివృద్ధికి దోహదపడగలిగేటువంటి ఒక వీడియోస్ చూసినప్పుడు ఒక ఉత్తేజం ఫీల్ అయ్యి ఒక ప్రేరణ కలిగి మనం చెయ్యాలి అని వీళ్ళు సాధించుకుంటూ ముందరికి వెళ్తారు. ఒక భక్తి ఛానల్ చూస్తున్నారు అనుకోండి, అదే భక్తితోటి వీళ్ళు దేవుడి వైపు వీళ్ళు ఆకర్షితులవుతారు. అదేవిధంగా వీళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ను కనుక వీళ్ళు వీడియోస్లో చూస్తూ ఉంటే వీళ్ళల్లో ప్రేరణ కలిగి నేను కూడా వాళ్ళలాగా సక్సెస్ కావాలి అని వీళ్ళలో ఒక ప్రేరణ కలుగుతుంది. అదేవిధంగా రాత్రింబగళ్ళు వీళ్ళు వైలెన్స్ కనుక చూసినట్టయితే వీళ్ళల్లో కూడా నేర ప్రవృత్తి పెరిగి ఎప్పుడో ఒకప్పుడు నేరం చెయ్యాలి అని ఒక సబ్లిమినల్ ప్రోగ్రామింగ్ లాగా మైండ్లో జరిగి ఏదో ఒక కారణంతో వీళ్ళు కూడా వైలెన్స్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ టోటల్ వైలెంట్ వీడియోస్ చూడడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉండదు, మనస్సు అలజడిగా ఉంటుంది, శరీరం చాలా కోపంగా ఏ విధంగా ఒక అసహనంగా కోపాలు ఆవేశాలకు లోనయ్యి వీళ్ళు ఏదో విధంగా వాళ్ళు చూసినటువంటి వైలెన్స్ని వీళ్ళు లేదా బయట ప్రదర్శించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని చెప్పి మంచి అలవాట్లు అంటే యోగా చూడండి, లేకపోతే మెడిటేషన్ నేర్చుకోండి, మంచి పుస్తకాలు చదవండి, లేకపోతే యూట్యూబ్ల లోపల వీటిలో మంచి వీడియోలు చూడండి, సత్సంగంలో ఉండండి. అదే మీకు ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగి మైండ్ని శాంతంగా ఉంచుంటుంది. శాంతంగా ఉంటారు, మీరు నేర ప్రవృత్తికి దూరంగా ఉంటారు. మీడియాలో చూసేటువంటి వైలెన్స్ మన శారీరకంగా మానసికంగా దాని ప్రభావం ఉంటుంది. దాని నుంచి దూరంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఒక ప్రశాంతంగా ఉండండి.
ఒక మంచి సోషల్ కమ్యూనిటీని క్రియేట్ చేద్దాము. లెట్స్ ఆల్ లివ్ ఏ పీస్ అండ్ హ్యాపీ లైఫ్. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.